తిరిగి BCN న్యూస్కి స్వాగతం. అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలో రంజాన్ పండుగ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై విమర్శలు గుప్పించారు. మాసంలో ఎంతో పవిత్రంగా అందరూ కూడా ఈరోజు రోజా పెట్టి అందరూ కూడా రోజా ముగించే సమయంలో మీతో అందరితో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నాకేదో ఇక్కడికి వచ్చి రాజకీయంగా వచ్చినట్లు లేదు, మన సొంత ఇంటికి మన కుటుంబ సభ్యులతో మాట్లాడినంత సంతోషంగా ఉంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా కూడా ఈ రోజు వచ్చింది కేవలం మనందరినీ కూడా కలుపుకొని అందరితో కూడా మాట్లాడని ఈ రోజు రావడం జరిగింది. ఇఫ్తార్ విందు కూడా రావడం జరిగింది. మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఎల్లప్పుడూ మేము ఉంటాము. ధైర్యంగా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఏ రాత్రి వచ్చినా కూడా మీకు పని చేసి పెట్టి పంపిస్తామని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియజేస్తాము. ఇంకా కూడా ఇవన్నీ పనులన్నీ కూడా దేవుడు అనుకూలిస్తే ఇంకా మంచి పెద్ద పెద్ద పనులన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా మీ అందరి మంచి దీవెనలతో జరిగినాయి. ఇంకా కూడా మంచి పనులు చేస్తాము. ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తాను. మీరు చేసిన సహాయాన్ని ఎప్పుడు కూడా మనసులో పెట్టుకుంటాము, ఎప్పుడు కూడా మర్చిపోమని చెప్పి కూడా ఈరోజు ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. మీరందరూ కూడా ఇది జాగ్రత్తగా ఆలోచించాలా. మనం ఇక్కడ చిన్న ఏదో 20 లక్షలు 50 లక్షల ఫండ్స్ గురించో లేకపోతే ₹1 కోటి ఫండ్స్ గురించో మాట్లాడుతున్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా మీరందరూ కూడా చూసింటారు. వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండాలని చెప్పి గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలబడింది. ఈ రోజు ఆ బిల్లు ఫుల్ మెజార్టీ లేకుండా ఈ రోజు పాస్ అయింది. కానీ మన రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు భూములు వేరే పేర్లో ఏపీఐసీ పేర్లో ఇంకో పేర్లో పెట్టి ఈ రోజు అన్యాక్రాంతమయ్యే పరిస్థితి ఉంది. దీనిపైన గట్టిగా అందరూ కూడా మాట్లాడాలా. మేము కూడా మాట్లాడతాము. అందరితో కూడా కలిసి దానిపైన గట్టిగా పోరాటం చేస్తాము. వక్ఫ్ బోర్డు భూములు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదే అని చెప్పి కూడా మీకు అందరు కూడా నేను తెలియజేస్తున్నాను. మీ అందరి దీవెనలో ప్రార్థనలో పెద్దానికి కానీ మాకు కానీ చోటు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరు కూడా కోరుకుంటూ మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి తప్పుడు కూతలు మోసపూరిత మాటలు ఇవన్నీ కూడా చంద్రబాబుకి అలవాటు కాబట్టి, వారి కూటమికి అలవాటు కాబట్టి ఈయన తానా అంటే ఆ కూటమిలో ఉన్న జనసేన నాయకుడు తానా తందానా అంటాడు. అతనికి ఏమీ తెలియదు. ఏదైనా ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఏం చేశావు ఈ రాష్ట్రానికి అని అడుగుతానా. చంద్రబాబు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకునే వ్యక్తి అతను. నీకు ఓట్లేసిన వాళ్ళు నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుని మీ వాళ్ళందరూ కూడా ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నారు. నువ్వు కనీసం మీ శాసనసభ్యులకైనా అపాయింట్మెంట్ ఇస్తావా, వాళ్ళైనా కలిసే పరిస్థితి ఉందా లేదు. నచ్చేపతి చంద్రబాబు బదిలీ చేసుకుంటూ నువ్వు ఈరోజు ఈ రాష్ట్రంలో దోచుకుంటే నాకు కూడా భాగం వస్తుంది అనే పరిస్థితుల్లో నువ్వు పనిచేస్తావు. కూటమి ప్రభుత్వం అంతా కూడా బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ అందరూ కూడా అబద్ధాల కోరులు మోసపూరిత మాటలు చెప్తారు. ఇవన్నీ కూడా నమ్మదండి. మేము మీ అనుకంటే ఉన్నాం. 7 ఎన్నికలంటే అంతకుముందు 3 ఎన్నికలు 10 ఎన్నికలు అంటే దాదాపు 47 సంవత్సరాలు ఉన్నాం. ఇంకా 3 ఏళ్ళు అయితే 50 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం. ఏ రోజు కూడా మైనార్టీలు కొమ్ము కాసాం తప్ప మేము వేరేగా ఆలోచన చేయలేదు. కానీ మీరు కూడా అదే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ పవిత్రమైన మాసంలో మనం కలుసుకుంటా ఉన్న ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక మంచి కార్యం జరిగే విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసే విధంగా మనం అందరూ ఆలోచన చేయాలా. మనకు సహాయం చేసిన వారికి మనం అండగా నిలవాలని చెప్పి ఒంగోలు శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాసాబాబు పేర్కొన్నారు. గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు మండలంలో శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవాలయాన్ని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలను ఏప్రిల్ 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు 4 రోజుల పాటు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కూడా జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం చాలా ప్రత్యేకత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలి. చాలా మంది ప్రజల్లో భక్తిభావం అనేది పెరిగింది. మీరు ఎక్కడ చూసినప్పటికీ కూడా టెంపుల్స్ మనం 10,000 అనుకుంటే 20,000 వస్తున్నారు, 20 అనుకుంటే 40 వస్తున్నారు. జనాలు అనేది కూడా రావడం జరుగుతుంది. వాళ్ళకు ఉన్నటువంటి సంకల్పంతో పాటు ఆ భగవంతుడిని గనక మనం దర్శించుకుంటే మనకు కష్టాలు తీరుతాయి, మన ఇంట్లో శుభం జరుగుతుంది అనేది రాను రాను పెరగడం. స్త్రీలు ఎక్కువ మంది టెంపుల్ విజిట్స్ రావడం అనేది కూడా మనకు సర్వేలో కనపడుతుంది. మన దేశంలో ఎస్పెషల్లీ ఇది హిందూ దేశం, ఎక్కువ మంది హిందువులు ఉన్నటువంటి దేశం. మన రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి టెంపుల్స్ ఉన్నటువంటి రాష్ట్రం. వీటన్నిటిని కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కొన్ని రిస్ట్రిక్ట్స్ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా సరళీకృతం చేసుకుని ప్రజల మనోభావాలు, ప్రజల యొక్క ఆకాంక్షలు పారామౌంట్ ఇష్యూ. అట్ ద సేమ్ టైం పర్యావరణాన్ని కూడా మనం కాపాడవలసినటువంటి అవసరం ఉంది. మనం ఫారెస్ట్ లో ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ ఫాలో అవుతూనే ఎక్కడెక్కడైతే గనక మనం వెసులుబాటు చేసుకుంటామో ఆ పరిస్థితుల్లో మనం వెసులుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది రిజర్వ్ ఫారెస్ట్ కావడం వల్ల డిఎఫ్ఓ అండ్ ఆల్సో ఫారెస్ట్ అఫీషియల్స్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ కూడా అలవబుల్ రిస్ట్రిక్షన్స్, అలవబుల్ పర్మిషన్స్ మాత్రం కంపల్సరీగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇదేమో టెంపుల్ టూరిజం. ఇక టెంపుల్ టూరిజం కి కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా అధికారులందరినీ రమ్మని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఏదైతే మన మనసులో ఉందో దాన్ని ఆచరణ రూపంలో పెట్టేదానికి వారు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. ఈ రోజు కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలని కని విని ఎరుగని రీతిలో కన్నుల పండుగగా జరిగించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రొద్దుట రావడం, వచ్చినప్పటి నుంచి కూడా భక్తులకు రేపు సౌకర్యాలు ఎలాగుంటాయి, అలాగే భగవంతుని యొక్క పూజా కైంకర్యాలు ఏ విధంగా నిర్వహించాలి, అలాగే అధికారులను మొత్తాన్ని జిల్లా నుంచి రమ్మని చెప్పి మన యొక్క నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అధికారులను అందరినీ కలిపి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఖజానాలో డబ్బులు లేవంటూనే వేల కోట్ల రూపాయలతో మూసీ ప్రాజెక్టును చేపడతానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తినడానికి మెతుకు లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నట్లుగా ముఖ్యమంత్రి తీరు ఉందని ఎద్దేవా చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్లు దండుకుంటామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ఒకవైపు చెబుతూనే మరొక వైపు మూసీ ప్రాజెక్టును చేపడతామని చెప్పడమేంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కూడా మేమందరం చాలా ఓపికగా వివరంగా ఏమైనా చెప్తారేమో, వివరణాత్మకంగా ఏమన్నా ప్రజల బాధ నుంచి ఉపశమనం కలిగించే విధంగా ఏమైనా చెప్తారేమో అని చెప్పి ఆశించాం. కానీ వాళ్ళ ప్రభుత్వం వ్యవహారం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి వ్యవహారం చూస్తుంటే నాకు ఒక తెలుగు సామెత గుర్తొస్తున్నది. వెనుకటికి ఎవరికో మింగడానికి మెతుకు లేదంట కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టినట్టు వెనుకటికి ఎవడు. అట్లే ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం చూస్తుంటే. నేనేదో ఉత్తగా ఆయన మీద కోపంతోనూ ఇంకోరి మీద కోపంతోనూ చెప్తలేను. ఆయన వ్యవహారం అట్లున్నది. మీరు చూడండి, నా దగ్గర బుడ్డ పైస లేదు, నన్ను కోస్తే రూపాయి రాదు, నేను ఢిల్లీ పోతే దొంగ లెక్క చూస్తుండ్రు, చెప్పులు ఎత్తకపోతాడేమో అని భయపడుతుండ్రు. అసలు ఇంకొక మాట ఆయన చెప్పింది గమ్మత్ మాటలు. రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఏనికి పైసలు లేవు, రైతు బంధు ఏనికి పైసలు లేవు, 100 రోజుల్లో నేను చేస్తా అని చెప్పిన మాట వాస్తవమే, కానీ మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే, 2.5 ఇండ్లు అయిన మాట వాస్తవమే, 100 రోజుల్లో 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని ముసలోళ్ళకి చెప్పింది వాస్తవమే, 100 రోజుల్లో రైతు బంధు మార్చేసి రైతు భరోసా పెట్టి 15,000 ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే, తులం బంగారం ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు అవేవి చేయడట, అవే వద్దంట, ఇంకా వాటి గురించి మాట్లాడడంట. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మూసి మాత్రం చేసి తీరుతా. మరి ఏందో ఈ విచిత్రమైన మనస్తత్వం అర్థం కాదు. 100 రోజుల్లో నువ్వు చెప్పిన మాటలు ఏవి నిలబెట్టుకోవడానికేమో నీ దగ్గర డబ్బులు లేవు, 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అని చెప్పిన మాటలు నిలబెట్టుకున్న దానికేమో పైసలు లేవంట. కానీ మూసీని మాత్రం 1,50,000 కోట్లతో సుందరీకరించడానికి మాత్రం డబ్బులు వస్తాయంట. అందాల పోటీలు పెట్టడానికి మాత్రం 200 కోట్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఇచ్చిన హామీలు అమలు చేసేదానికి మాత్రం డబ్బులు లేవు. ఆయన ఎవరో ఫుట్బాల్ ఆడడానికి మాత్రం 200 కోట్లు పెట్టడానికి పైసలు ఉంటాయి. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి పైసలు లేవు. కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నీళ్లు, వాటిని ఎట్లా వాడుకోవాలి, నిర్మాణాలు ఎట్లా చేయాలి, ఆ నదులకు బరాజులు అంటే నీటికి ప్రవహించే నీటికి అడ్డంగా బ్యారేజ్ కట్టి ఎట్లా నీళ్లు తీసుకొచ్చి తెలంగాణలోని ప్రతి ఎకరం ప్రతి ఇంచు సస్యశ్యామలం చేయాలి అని దాదాపు 2 గంటల పాటు కేసీఆర్ గారు నిండు శాసనసభలో రాష్ట్రం మొత్తం ఆసక్తిగా చూస్తుంటే ఒక నిర్మాణాత్మకమైన వివరణాత్మకమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. నేను రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రజెంటేషన్ కూడా నేను చూసిన. కేసీఆర్ గారు నిర్మాణం గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మాత్రం మొత్తం విధ్వంసం గురించి మాట్లాడినారు. మూసీలో ఎట్లెట్లా ఎవరెవరిని ముంచుతా, ఎన్ని ఇండ్లు గులగొడతా,
2.5 ఏళ్ళు అయిందండి. నేను అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మా సోదరుల్ని సోదరిమణుల్ని, రేవంత్ రెడ్డి గారిని కూడా నేను అడుగుతున్నా, అయ్యా 2.5 ఏళ్లలో హైదరాబాద్ లో గానీ, హైదరాబాద్ చుట్టూ గానీ, జిహెచ్ఎంసీలో గానీ, ఇవాళ ఓఆర్ఆర్ లోపల గానీ కొత్తగా ఒక్క ఇల్లు కట్టినవా నువ్వు ప్రభుత్వం తరపున? ఒక్క ఇల్లు, ఒక్క ఇటుక పెట్టినవా? ఒక్క కొత్త ఫ్లైఓవర్ కట్టినవా? ఒక్క కొత్త బిల్డింగ్ కట్టినవా? ఒక్క మంచి పని చేసినవా? కానీ నేను చూపెడతా, ఎన్ని వేల వందల ఇండ్లు కూలగొట్టినవో చూపెట్టమంటావా? ఒక్కొక్క బస్తీల బుల్డోజర్లు పంపి ఇష్టం వచ్చినట్టు ఎన్ని కూలగొట్టినావు? అందుకే ఇవాళ మేము అంటున్నాం, ముఖ్యమంత్రి గారేమో 5 స్టార్ హోటల్లో ప్రాజెక్టు బాధితులు గాని, ప్రాజెక్టు సంబంధం ఉన్న వాళ్ళు కానీ ఒక్క మనిషి లేడు అక్కడ. 5 స్టార్ హోటల్లో మంచి ఏసీ రూమ్ లో సూట్లు బూట్లు వేసుకున్న వాళ్ళ మధ్యన హైదరాబాద్ ని ఎట్లా సుందరీకరిస్తాను, ఏం చేస్తానని చెప్పి 1,50,000 కోట్లు ఎట్లా ఖర్చు పెడతానని ముఖ్యమంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందుకే మేమేమనుకున్నాం, అసలైన బాధితులు ఎవరైతే ఆస్తి కోల్పోతున్నాం, ఎవరైతే భూములు పోతాయి, మా ఇండ్లు పోతాయి, మా కొంప కొల్లేరు చేసి ఈయన మరి ఏదో కడతానంటున్నాడు అని బాధతో అర్థనాదాలు చేస్తున్నారో ఆ మూసీ తీరంలోనే పెట్టాలి, అక్కడనే పెట్టాలని చెప్పి ఇవాళ పవర్ పాయింట్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ అని చెప్పి ఇక్కడ సమావేశం పెట్టాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. గత వైసీపీ హయాంలో నవరత్నాలు కాదు అప్పుల రత్నాలు ఇచ్చారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే గల్లా మాధవి. పెట్టుబడి సాయం నుంచి ఉచిత పంటల బీమా వరకు ప్రతి అంశంలోనూ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ధ్వజం. చంద్రబాబు ఇప్పటికైనా అబద్దాల రాజకీయం ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, లేని పక్షంలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించిన శ్రీకాంత్ రెడ్డి. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్లు దండుకుంటామంటే చూస్తూ ఊరుకునేది లేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.